అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా దూలపల్లి అయ్యప్ప స్వామి ఆలయాన్ని మీకు చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం మరియు అయ్యప్ప స్వామి కటాక్షం ఈ వీడియోలో పూర్తి అనుభూతిని ఇస్తుంది. కావున ఈ ఆలయాన్ని దర్శించి సమస్త శుభములను పొందండి. ఈ ఆలయం గురించి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం హైదరాబాదు నగరానికి దగ్గరగా ఉన్న దూలపల్లి ప్రాంతంలోని ఉంది. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, శుభ్రమైన పరిసరాలు ఇవి దేవాలయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తూ ఉంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం స్థానిక భక్తుల ఆరాధనతో ఏర్పడింది. అయ్యప్ప స్వామి అంటే ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. ఇట్టి ఆలయానికి క్షేత్రపాలకుడుగా అభయాంజనేయ స్వామి ఉన్నారు. దక్షిణముఖమునందున అభయహస్తముతో కూడి సమస్త భక్తులను రక్షించే విధములుగా ఈ యొక్క విగ్రహం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇట్టి ఆలయానికి ముందు భాగమునందున ఎత్తైనటువంటి ధ్వజస్తంభం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, ఎంతో ఎత్తులో ఉన్నటువంటి ధ్వజస్తంభము ప్రజలను ఆకర్షించే విధములుగా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అయ్యప్ప స్వామి అంటేనే హరిహరపుత్రుడిగా, అంటే శివుడు మరియు విష్ణుమూర్తి యొక్క అవతారం. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఈ ఆలయంలో కూడా పూజలు అలాగే జరుగుతాయి. అయ్యప్ప స్వామి అంటేనే నియమాలు, నియంత్రణ, శుద్ధి. మండల దీక్ష సమయమునందున భక్తులు నియమాలను పాటిస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తారు. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ ఆలయమునందున ఉప ఆలయాలుగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, భవానీ శంకర, వేణుగోపాల స్వామి, మల్లికాపురోత్తమ ఈ విధములుగా ఆలయాలు కూడా ఉన్నాయి. మూషిక వాహనముతో గణపతి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. నెమలి వాహనముతోని సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకు దర్శనమిస్తాడు. నంది వాహనమును కలిగిన వాడైనటువంటి భవానీ శంకర స్వామి కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ అవతారమునందున వేణుగోపాలస్వామి కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. అంతేకాదు ఈ ఆలయమునందున ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. మల్లికా పురోత్తమాదేవిగా అమ్మవారు కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ తల్లిని దర్శిస్తే చాలు మనసు ఎంతో ప్రశాంతత కలుగుతోంది. నాగదేవతలు కూడా జంట నాగులు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక్కడ కుజదోషం ఉన్నవారు, కాలసర్పదోషం ఉన్నవారు ఈ ఆలయమునందున ఈ జంట నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి సమయం వరకు మండల పూజలు, అదే విధములుగా ఈ ఆలయములో భారీగా భక్తులు వస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు, అన్నదానములు, భజనలు జరుగుతాయి. భక్తుల ఉత్సాహం దైవానుభూతిని మనసును హత్తుకుంటుంది. గర్భగుడికి ముందుగా 18 పవిత్రమైన మెట్లు, పదునెట్టంబరి పంచేంద్రియాలను, అష్టరాగాలను, త్రిగుణాలను, విద్య మరియు అవిద్యలను సూచిస్తుంది. ఈ మెట్లు జీవితాత్మ పరమాత్మలో విలీనమయ్యే ఆధ్యాత్మిక ప్రమాణాలను ప్రతీకగా నిలుస్తాయి. ఈ దేవాలయ నిర్మాణం చాలా అందంగా ఉంది. అయ్యప్ప స్వామి విగ్రహం భక్తులను ఆకర్షించేలా ఉంటుంది. దీపకాంతులు, పూజల శబ్దాలు, ఘంటానాదాలు ఇవి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మేము కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించాము. ఇక్కడి వాతావరణం మాకు చాలా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి తప్పక దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.